అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు మనం ఇశ్రాయేలీయులు అలాగే ఐగుప్తీయుల గురించి అలాగే హెబ్రీ మంత్రసానుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఎవరు కూడా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. దేవుడు అన్యజనులలో నుండి అబ్రహామును పిలుచుకొని అతనిని ఆశీర్వదించి వృద్ధాప్యమందు అతనికి ఇస్సాకును సంతానంగా ఇస్తారు. ఇస్సాకు ద్వారా యాకోబు యోసేపులు. యాకోబు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారిని కనెను. యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన ఇశ్రాయేలీయులు అనగా తన కుమారులైన 12 మంది తన కుటుంబములతో కలిసి ఐగుప్తు దేశానికి వస్తారు. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉంటారు. తర్వాత ఆ తరము వారందరూ చనిపోతారు. వారి సంతానము ఐగుప్తులో దాసులుగా ఉంటారు. వారు అత్యధికముగా ప్రబలి వారి సంతానము విస్తరించి వారున్న స్థలము వారితో నిండి ఉన్నప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభిస్తారు. అప్పుడు ఆ రాజు ఐగుప్తు జనులతో, ఆ ఇశ్రాయేలీయుల సంతానము మనకంటే ఎక్కువగా విస్తరించి మనకంటే ఎక్కువగా బలిష్టముగాను మనకంటే ఎక్కువగా విస్తరించారు. కాబట్టి వారు విస్తరించకుండా వారి ఎడల యుక్తముగా ప్రవర్తించి వారు విస్తరింపకుండా మనము వారి ఎడల ఆలోచన చేయుదము. లేని ఎడల యుద్ధంలో మన విరోధులతో వారు కూడా కలిసి మనలను జయించి వారి మీద మనము పెట్టిన భారము నుండి విడిపించబడి వారి దేశానికి తిరిగి వెళ్ళిపోతారేమో అని ఐగుప్తు రాజు తన ప్రజలతో చెప్తారు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమిస్తారు. వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామసేసు అనే పట్టణములను కడతారు. ఆయనను ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టే కొలది వారు ఇంకనూ అత్యధికముగా విస్తరిస్తారు. కాబట్టి ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల మీద మరి ఎక్కువగా కోపం వస్తుంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల చేత ఇంకా కఠినంగా సేవ చేయించుకుంటారు. వారు ఇశ్రాయేలీయులతో చేయించుకున్న ప్రతి పని బహు కఠినంగా ఉంటుంది. వారు జిగటమంటి పనిలోను ఇటుకల తయారీలోను పొలములలో చేయు ప్రతి పనిలోనూ కఠినముగా సేవ చేయించుకొని ఇశ్రాయేలీయుల యొక్క ప్రాణములను విసిగించేవారుగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే జరిగింది, అలాగే ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అనే హెబ్రీయుల యొక్క మంత్రసానులను పిలిపిస్తారు. అంటే ఈ ఇశ్రాయేలీయుల యొక్క మంత్రసానులను పిలిపించి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానులుగా పనిచేయచ్చు, వారిని కాన్పు పీటల మీద ఉండునప్పుడు మగపిల్లలైన ఎడల వారిని చంపివేయండి, ఆడపిల్లలైన ఎడల బ్రతుకనియండి అని ఆ మంత్రసానులకు చెప్తారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిస్తారు. అయితే ఐగుప్తు రాజు మరలా ఆ మంత్రసానులను పిలువనంపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిరి అని ఆ మంత్రసానులను అడుగుతారు. అప్పుడు వారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మేము వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్తారు. అప్పుడు దేవుడు ఆ మంత్రసానులను దీవించి వారికి మేలు చేసి వారికి వంశాభివృద్ధి కలుగజేస్తారు కదండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదా. మంత్రసానులైన షిఫ్రా పూయా అనే ఆ స్త్రీలు దేవునికి భయపడి ఫరో రాజు చెప్పిన మాట వినకుండా దేవుని మాట విన్నారు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు దీవించబడి వారికి వంశాభివృద్ధి కలిగింది కదా. దాచి ఉంచిన మేలును వారు పొందుకున్నారు కదండి. అలాగే ఇది జరిగిన తరువాత ఫరో మరలా ఇంకొక ఆజ్ఞ ఐగుప్తీయులకు ఇస్తారు. అదేంటంటే
ఇశ్రాయేలీయులకు పుట్టిన మగబిడ్డలని నదిలో పారవేయండి అని తన ప్రజలకు ఆజ్ఞాపిస్తారు. అయితే ఇశ్రాయేలీయుల దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు గనుక అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చి వారి సంతానము విస్తరింపజేసి వారికి తోడుగా ఉండి నడిపించే దేవుడు కదండి. అయితే ఇశ్రాయేలీయులు బహుబలము గలవారు. ఐగుప్తీయులు వారిని ఎంత శ్రమ పెట్టినను వారు ఆ శ్రమను తట్టుకోగలిగారు. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు పెట్టే శ్రమను తట్టుకోగల శక్తిని ప్రభువారు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించారు. అంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఆ ప్రజలను ఆయన అంతగా దీవించి ఆశీర్వదించారు. అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తిరిగి అబ్రహాం సంతానమును నడిపించారు. కాబట్టి ఆ హెబ్రీ స్త్రీల వలె, ఆ మంత్రసానుల వలె దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దాచి ఉంచిన మేలును మనము కూడా అనుభవించగలము.